అన్న వీసీకే పార్టీ అంటున్నారు కదా, వీసీకే అంటే ఏంది? అమ్మా, వీసీకే అంటే విడుదలై చిరుతల కక్షి, తెలుగులో స్వేచ్ఛా చిరుతల పార్టీ. స్వేచ్ఛ కలిగినటువంటి చిరుతలన్నీ ఒక గుంపుగా వస్తున్నాం మేము. భారత రాజ్యాంగం ప్రకారం వస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని బ్రతికించడానికి వీసీకేగా వస్తున్నాం. ప్రజలందరికీ ఇది చెప్పడానికి వస్తున్నాం. ప్రజలందరినీ ఒక మోటివేట్, అంటే భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలన్నటువంటి సైన్యాన్ని తయారు చేయించడానికే వీసీకే పార్టీ వచ్చింది. దీన్ని విడుదల చిరుతల కక్షి, స్వేచ్ఛా చిరుతల పార్టీ అంటారు. నిజంగా చాలా అర్థం ఉంది దీంట్లో. వీసీకే అంటే సింపుల్గా ఉంది, కానీ ఆ మొత్తం అర్థం చూస్తే చాలా ఉంది దాంట్లో. అవును, ప్రజలకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు మా స్టూడియోకి వచ్చే ముందల మీరు పోలీస్ స్టేషన్కి పోయొచ్చిండ్రు కదా, ఎవరి మీద కేసు పెట్టిండ్రు, అసలు ఆ కథ ఏంది? అమ్మ, మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నామ్మా, మల్కాజ్గిరి స్థానం, అంటే మేడ్చల్ దుందిగల్ పిఎస్ నుంచి వస్తున్నాం. విషయం ఏమిటంటే, గత 9వ తారీఖున కర్ణాటకకు చెందినటువంటి అనంత హెగ్డే అనేటువంటి ఒక బీజేపీ ఎంపీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. భారత రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాము, భారత దేశ ప్రజలు బీజేపీకి 400 సీట్లు ఎంపీ స్థానాలు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం మేము అన్నటువంటి వ్యాఖ్యలు చేసి భారత రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజలందరినీ అవమానపరిచాడు. అతని మీద కేసు SC/ST అట్రాసిటీ, దేశద్రోహం కేసు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మేము దుందిగల్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కేసును నమోదు చేస్తాము అని చెప్పి కూడా చెప్పారు. ఒకవేళ చేయకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగ ప్రకారంగా అనేక ఉద్యమాలకు మేము పూనుకుంటామని హెచ్చరించడం కూడా చెప్పాం. మీరు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండ్రు అంటే, ఇప్పుడు మల్కాజిగిరి నియోజకవర్గం అంటేనే చాలా పెద్దది. ఆడ నుంచి వెళ్ళి చాలా పెద్ద పెద్దోళ్ళు కూడా పోటీ చేస్తుండ్రు. వాళ్ళతో పాటు ఇప్పుడు మీరు చేస్తుండ్రు అంటే అది పైసలతో కూడుకున్న పని. ఎంత ఖర్చు పెడుతుండ్రు, ఏం కథ? అమ్మా, భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరు పెద్ద లేదు, ఎవరు చిన్న లేదు, అందరూ సమానం అని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది. భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎంతైతే నిర్దేశించిందో ఖర్చు పెట్టమని, దానికి మేము ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నాం. అంత పెడతాం. మేము ఎవరికి తక్కువ కాదు అన్నటువంటిది వీసీకే పార్టీగా మేము ప్రజలలోకి వెళ్ళి నిరూపిస్తాం. ఇప్పుడు మీరు వీసీకే పార్టీ అంటున్నారు కదా, ఇది ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉంది, మళ్ళీ మీరు ఎందుకు పోటీ చేసిర్రు, ఎందుకు దీని నుంచి చేస్తారు? అమ్మా, మంచి ప్రశ్న అడిగినారు. ఇండియా కూటమిలో ఉన్నమాట వాస్తవం, కానీ తెలంగాణ వాస్తవ పరిస్థితులు ఒకసారి అన్వేషిస్తే దానికి కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మేము ఒక పక్క ఫ్రెండ్లీ రాజకీయాలు చేస్తూనే మేము ఎంపీగా గెలిచి మా యొక్క విధానం బీజేపీ మీద ఎక్కుపెట్టినటువంటి బాణం వీసీకే పార్టీ. కాబట్టి ఈ ప్రజలకు బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను వివరించడమే మన పని. కాబట్టి మనం ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తున్నాం. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తున్నాం. ఇప్పుడు మీరు ఏ ఎజెండాతో ముందరకు పోతున్నారు? జనాన్ని ఓట్లు అడుగుతున్నారు, జనం దగ్గరికి ఏ ఎజెండాతో పోతున్నారు? ఒకటే ఎజెండా అమ్మా, భారత రాజ్యాంగాన్ని కాపాడండి, వీసీకే పార్టీకి ఓటేయండి, భారతదేశం నుంచి బీజేపీని తరమండి, భారతదేశాన్ని రక్షించండి. ఇదే మా స్లోగన్. ఎందుకు అంటున్నారు ఇప్పుడు బీజేపీని హటావు అంటే? ఇప్పుడు బీజేపీని తరమండి అంటున్నారు కదా, ఎందుకు బీజేపీని ఎందుకు తరమాలి? బీజేపీ ఈ దేశానికి సంబంధించినటువంటి అంశమే కాదు. ఎందుకంటే ఇది ఆర్య జాతికి సంబంధించినటువంటి, వాళ్ళను కాపాడేటువంటి, వాళ్ళకు ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక పార్టీ. కాబట్టి ఈ భారతదేశానికి ఈ బీజేపీ పార్టీ అన్నటువంటిది అవసరం లేదన్నటువంటిది వీసీకే పార్టీగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. బీజేపీ చేస్తున్నటువంటి విధానం ఏమిటమ్మా? ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల పైచిలుకున్నటువంటి ప్రజలను కులాల పేరు మీద, మతాల పేరు మీద విడగొట్టి వాళ్ళు రాజకీయం చేయడానికి పూనుకుంటున్నారు. కానీ ఈ భారత రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్నటువంటి రాజకీయాలే చేయాలి. కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయడానికి ఆస్కారం లేదు. నువ్వు కులం పేరు మీద, మతం పేరు మీద వస్తున్నావు కాబట్టి నీ పార్టీ, నువ్వు ఈ దేశమోడివి కాదు, ఈ పార్టీ మీ దేశానికి సంబంధించింది కాదని మేము ప్రకటిస్తున్నాం వీసీకే. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు ఇప్పుడు బీజేపీ పార్టీ, కమలం పార్టీ వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు కొత్తగా మతం రంగు వేసుకొని, కులం రంగు వేసుకొని రావాల్సిన అవసరం ఏముందంటారు? ఎస్, మంచిమ్మా. ఇప్పుడు వాళ్ళు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా
నల్లధనము మేము తెస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పారు. ఎవరికన్నా వేస్తారమ్మా? తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎవరికన్నా ఇచ్చారమ్మా? ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం పెంచుతామని చెప్పారు. ఏమాత్రం పెరిగిందమ్మా? ఈ దేశంలో ఉన్నటువంటి నీటి వనరుల యొక్క అభివృద్ధిని గ్రామంలో మేము ఉండేటట్లు చేస్తామను. ఏ గ్రామం బీజేపీ వల్ల బాగుపడింది? కాబట్టి ఇదంతా కూడా అబద్ధాల పుట్ట, అబద్ధాలతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి మూఢత్వంతో కూడుకున్నటువంటి రాజకీయం. కాబట్టి ఈ బీజేపీ రాజకీయం దేశానికి అవసరం లేదని వీసీకేగా చెప్తున్నాం. ఇప్పుడు ఓట్లు రాగానే ప్రతి ఒక్కరు మాట్లాడతారు, రాజ్యాంగం ఇది, అది రాజ్యాంగం ఇట్లయితుంది అట్లయితుంది అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఓట్లు రాగానే కనబడుతుంది అది. మీరు మరి ఇంతకు ముందుకు ఏమన్నా రాజ్యాంగం గురించి చేసిండ్రా, లేకపోతే ఇప్పుడే ఓట్ల గురించనే ఇట్లా మాట్లాడుతురా? రాజ్యాంగం మేము పార్టీగా 1995లోనే పార్టీ స్థాపించేటప్పుడే మా స్టాండ్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, భారతదేశ ప్రజలకు క్షేమకరమైనటువంటి పరిపాలన అందించాలనేది మా నినాదం. కానీ కొంతమంది తెలంగాణలో ఒక అరవింద్ అనేట ఆయన ఏమంటాడంటే భారత రాజ్యాంగాన్ని తొలగించేస్తాము అంటాడు. బీజేపీ అరవింద్ ఆయన ఏమంటాడు, భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామంటే అరే భాయ్ నువ్వు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారంగా కదా నువ్వు ఎంపీ అయినావు, మరి దాన్ని ఎట్లా తొలగిస్తావురా నాయన? ఆ మాట చెప్పు. కాబట్టి కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడి కొలాప్స్ అయ్యిండు, అరవింద్ అన్నాడు కొలాప్స్ అయ్యాడు. ఇప్పుడు బీజేపీ అంటుంది కాబట్టి బీజేపీ కూడా ఖచ్చితంగా 100కి 100% ఈ దేశంలో లేకుండా పోతుంది. రాజ్యాంగం మీద మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఈ భారతదేశంలో ఖచ్చితంగా వాళ్ళ పార్టీ ఉండదు, వాళ్ళు ఉండరు, వాళ్ళని ఉండనియరంటారు జనాలు. మేము కూడా ఈసీకేగా చెప్తున్నాం, మేము దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను, చావుకైనా మేము సిద్ధం. రాజ్యాంగం జోలికి ఎవడన్నా అవాకులు చవాకులు పేలితే ఈసీకే పార్టీ వాడిని ఏం చేస్తుందో మీరే చూస్తారు తల్లి. ఇప్పుడు అన్న మీకు జనాలు ఎందుకు ఓట్లు వేయాలి? మీ నియోజకవర్గానికి ఒకవేళ మీరు గెలిస్తే ఏం చేస్తారు? అమ్మా మాది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, మాది కూకట్పల్లి, కుత్బుల్లాపూరు, ఇటు ఉప్పలు, ఎల్బీ నగరు, అటు సికింద్రాబాద్ ఈస్ట్ జోను, అటు పోతే మన మేడ్చల్, మల్కాజ్గిరి, ఇవన్నీ కూడా మాకు పెద్ద ఆసియా ఖండంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. ఇందులో అనేకమైనటువంటి గవర్నమెంట్స్ కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకు హెచ్ఎంటి, హెచ్ఏఎల్, ఈసీఐఎల్, ఈ కంపెనీలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి బ్రతకడానికి జీవనోపాధిగా ఉన్నటువంటి నియోజకవర్గం మాది. ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము పోరాడతాం, వాళ్ళ కోసం నిలబడతాం. వాళ్లకు పర్మనెంట్ ఎంతమంది అయితే ఈ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కాపాడతాం, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయడానికి మా పోరాటం ఉంటుంది. ప్రతి బస్తీని, ప్రతి వ్యక్తిని చదువుకునేటువంటి విషయం కానీ, ప్రతి మహిళకు ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోవడం కానీ మేము ఖచ్చితంగా మల్కాజ్గిరి, అంతెందుకమ్మా మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేంద్ర గారిని నేను సవాల్ చేస్తున్నా, రండి మీతో కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నాతో పోటీకి నువ్వు ఉన్నావు కదా, నేను కూడా సిద్ధం, పిలుస్తున్నా. నువ్వేం చేస్తావో చెప్పు, నేనేం చేస్తానో ప్రజలకు చెప్తా, మన ఇద్దరం కలిసి ప్రజలలో ఇవ్వదాం. నేను ఖచ్చితంగా గెలుస్తా, నువ్వు ఓడిపోతావు అన్నటువంటి విషయం మాకు తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడిని, నువ్వు డబ్బుల కోసం, కులం కోసం, మతం కోసం పనిచేసే మనిషివి నువ్వు. కాబట్టి నువ్వు 100కి 100% ఓడిపోతాం, మేము గెలుస్తున్నాం వీసీకే ఈసారి. మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. అసలు మిమ్మల్ని జనాలు గుర్తుపడతారా జై భీమ్ అన్న అంటే? అమ్మా మా 7 నియోజకవర్గాలలో జై భీమ్ అంజన్ అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక ప్రొటెక్స్ట్, అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఏకైక మనిషి అన్నా కూడా ఆశ్చర్యం లేదమ్మా. అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో మేము ప్రజలకు తెలుసు. కాబట్టి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళంతా మా నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడుతున్నారు. మేము లోకల్ మేడం, ఖచ్చితంగా మేము గెలుస్తాం. బయట వాళ్ళకు ఓటు వేయద్దు, మాకు వేయండి, మేము ఏందో నిరూపిస్తామని ప్రజలను రిక్వెస్ట్ చేస్తాం. మేము ఖచ్చితంగా వాళ్ళ మన్నలు పొంది మేము ఎంపీగా గెలిచి మా యొక్క విధానం పార్లమెంట్లో వినిపిస్తాం. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజలందరికీ మేలు చేసేటువంటి పని మేము పూనుకుంటున్నాం. మీరు అలానే ఏం చేస్తారు? ఇప్పుడు అంత హవా ఉంది వాళ్ళకి, 400 సీట్లకు మేము 400 గెలుస్తామని చెప్తున్నారు. మరి మీరు వాళ్ళకు ఏం చేస్తారు? మా బీజేపీ పార్టీ చేస్తున్నదంతా కూడా ఓకదంపుడు ఉపన్యాసం, దాంట్లో పస లేదు. ఎంతసేపు కూడా కులము మతము తప్ప అభివృద్ధి గురించి కానీ,
దేశం బాగుపడేటువంటి విషయం కానీ దేశం ప్రపంచంతో అభివృద్ధిలో పోటీ పడేటువంటి విషయం వాళ్ళు చెప్పరు. మూఢత్వం, అంధకారం, మనుషులను మభ్యపెట్టడమే బీజేపీ ఎజెండా తప్ప అధికారం లేకి వాళ్ళు వస్తే ప్రజలకు నష్టమే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 400 సీట్లు వాళ్ళకి వస్తాయి అన్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే పచ్చి బూతు. అది సాధ్యం కాదు. కొడితే తిప్పి కొడితే 100-120 రావచ్చునేమో తప్ప వాళ్ళకి కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాట అంత తక్కువ వస్తాయా? ఇప్పుడు 400కి 400 వస్తాయని వాళ్ళు అంటుంటే మీరు 100నే వస్తాయి అంటారు. అమ్మ అంత కూడా రావేమో, కాకపోతే వాళ్ళు అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో కొంత వాళ్ళు చదువు లేనటువంటి ప్రజలు, అనాగరికులుగా వాళ్ళని తయారు చేసింది బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళకి మతం రంగులో రాజ్యం కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది అర్థం కాలేదు కాబట్టి అక్కడ కొన్ని ఓట్లు పడతాయి. ఆ విధానాన్ని దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఇక్కడ చూడాలనుకుంటారు. వాళ్ళని తరిమి ప్రజలు కొడతారు.